అక్కడ ఉన్నటువంటిది మౌక్తిక క్షేత్రము అంటారు. అందుకని 6 మాసాలు పూర్తిగా కప్పబడిపోతుంది. 6 మాసాలు మాత్రమే మనకు దర్శన భాగ్యం లభ్యమవుతుంది. ఆ 6 మాసాలలో కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి దర్శనానికి. అన్ని ఇబ్బందులు, ప్రమాదాలు వచ్చి నానా రకాల ఆటంకాలు. గౌరీ కుండు వరకు వెళ్ళి కూడా దర్శనం చేసుకోలేక బయటికి తిరిగి వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పైకి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం లేక వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ దర్శన భాగ్యమే ఒక మహాభాగ్యం, యోగం. అటువంటిది మనకు ఈ శ్రావణ మాసంలోనే ఉందమ్మా. ఎంతో యోగం ఉండాలి. అలానే మనకు పంచాంగంలో చెప్పబడినటువంటి తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు చెప్పబడతాయి. ఆ యోగ కరణాలలో కొన్ని యోగాలు ఎంతో ఉత్కృష్టం ఉంటే కనుక కలిసి రావు. అటువంటిది శ్రావణ అమావాస్య, సోమవతి అమావాస్య, సోమవారం రోజు నాడు రావడం.